తండేల్ చిత్రం ఉత్తరాంధ్ర మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మెకానిజైజ్డ్ షిప్పింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. యథార్థ ఘటనను వక్రీకరించి తండేల్ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ ఈ నెల 7న తండేల్ చిత్రం విడుదలైన తర్వాత చిత్రాన్ని చూసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గతంలో మత్స్యకారులు పొరపాటున సరిహద్దులు దాటి పట్టుబడితే వారి తరపున ఆందోళన చేసి తిరిగి దేశానికి రప్పించడం జరిగిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా తీసి మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తండేలు చిత్ర యూనిట్ ని జానకిరామ్ హెచ్చరించారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని వక్రీకరించి సినిమా యూనిట్ ఒక లవ్ స్టోరీని తీయడం జరిగింది. కానీ అది మత్స్యకారుల జీవితాల్లోని ఒక చారిత్రాత్మక ఘటన. ఆ ఘటనను పూర్తి స్థాయిలో అదే విధంగా చూపిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మత్స్యకారుల దైనందిన జీవితంలోని రోజువారీ వేటకెళ్లేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. చాలా మంది మరి విదేశీ జైళ్లలో మగ్గే పరిస్థితి. నేనే స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్లి బంగ్లాదేశ్ జైలు లోపల మా మత్స్యకారులు ఉంటే జైలు బయట నేను 3 నెలల పాటు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని విడుదల చేయించడం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తండేల్ సినిమా తీశారో 2 క్యారెక్టర్స్ ని ప్రధానంగా చేసుకుని తీశారో, పాకిస్తాన్ 2018లో మరి ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలస వెళ్లి వీరావల్ నుంచి చిక్కుకొని పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి దొరికి ఆ కరాచీ జైల్లో బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలను ప్రధాన అంశంగా తీసుకుని ఒక లవ్ స్టోరీ తీశారో దీనిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది యథార్థమైన ఘటన. యథార్థంగా తీస్తే మత్స్యకారులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోనే డబ్బు సంపాదన ధ్యేయంగా మీరు సినిమా తీసేటప్పుడు రేపు పొద్దున్న ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మత్స్యకారుల జీవితాల్లోని ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళ మళ్లీ చాలా మంది వేరే వాళ్ళు చేపల వేట కోసం వెళ్లిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు మళ్లీ చిక్కుకునే అవకాశం ఉంది.